గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రఘురామకృష్ణరాజు గారు చెప్పండి, ఎట్లా చూస్తారు ఈరోజు కోర్టులో ఆయన షరతులతో కూడినటువంటి ఆ షరతును రద్దు చేయడం అన్నది? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్పెక్టెడ్ జడ్జిమెంటు. మొన్న మనం ఇష్యూ మీద మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ రోజే న్యాయమూర్తి గారు ఆల్మోస్ట్ ఇదే అభిప్రాయం వెలుబుచ్చారు. కానీ ఆ రోజు గంగిరెడ్డి గారి తరపు న్యాయవాది గారు మేము ఇంకొక పిటిషన్ కూడా వేసాము, అసలు బెయిలు రద్దు చేయటమే చెల్లదు అని మేము ఒక పిటిషన్ వేసాము అంటే అది కూడా లిస్ట్ చేయండి, అది ఇది కలిపి వింటాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పిటిషన్ని ఐటెం నెంబర్ 40గా వచ్చిన పిటిషన్ని హాలిడేస్ తర్వాత చూద్దాం, దానికి ఇప్పుడు అర్జెంట్ ఏమీ లేదు అని అంటూ ఏదైతే మొన్న సిబిఐ తరపు వచ్చిన అడిషనల్ సాలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ ఇది ప్రపంచంలోనే 8వ వింతగా ఉంది మిలాడ్ అని చెప్పారో, మళ్ళీ 8వ వింత అన్న మాట రానప్పటికీ కూడా బహుశా న్యాయస్థానం 8వ వింతగానే భావించినట్టుంది. అది కరెక్ట్ కాదు. ఆ పోర్షన్ వరకు ఏదైతే బెయిల్ రద్దు చేశారో ఆ బెయిల్ రద్దు వరకు సమర్థిస్తూ ఆ జైల్లో పెడతాం వరకు జూలై 1వ తారీఖు ఆటోమేటిక్గా 1,00,000 కట్టి నువ్వు వెళ్ళిపోవచ్చమ్మా అని చెప్పి ఇచ్చిన ఆ బెయిల్ ఆర్డర్ని రద్దు చేయడం జరిగింది. సో బెయిల్ రద్దుని అలాగే ఉంచి ఇచ్చిన బెయిల్ని జూలై 1 నుంచి ఇచ్చిన బెయిల్ని రద్దు చేయటం జరిగింది. ఈరోజు రద్దు చేయటం అంటే స్టే ఇచ్చారు. ఇది కూడా తర్వాత ఒకసారి సుప్రీంకోర్టులో స్టే అంటే టైం పడుతుంది. ఈలోపు ఆయన మొన్న అయితే రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు అని కూడా స్పెసిఫిక్గా అన్నారు. ఇప్పుడు ఆ స్టే తేలిదాకా ఐ డోంట్ థింక్ హీ కెన్ ఈవెన్ అప్లై ఫర్ రెగ్యులర్ బెయిల్. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది, ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వ కేసుగా భావిస్తున్నారు కాబట్టి మా ప్రభుత్వం కానీ సాక్షి యాజమాన్యం కానీ ఇది ఎవరికో సంబంధించిన ఒక హత్య కేసులాగా జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న హత్య కేసుగా భావించట్లా, ఇది ప్రభుత్వం మీద జరిగిన దాడిగా భావించి అసెంబ్లీలో కూడా మాట్లాడిన కేసు కాబట్టి మరి ఇది చెప్పాలి అంటే మా ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ అంటారు. ఎదురు దెబ్బ, చెంప దెబ్బ, రకరకాల. ఓకే, అయితే సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లో చాలా స్పష్టంగా ఈ యొక్క ఆధారాలని చేయటం కోసం, నాశనం చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఇది అసలు లార్జర్ కాన్స్పిరసీలో భాగంగానే చేశారు ఎర్రగంగిరెడ్డి మిగతా వాళ్ళతో కలిసి అని కూడా సిబిఐ కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ దాఖలు చేసింది. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. సిబిఐ దాఖలు చేసిన కౌంటర్లో ఇది గంగిరెడ్డికి సంబంధించి లార్జర్ కాన్స్పిరసీ ఉంది కాబట్టి ఇతని బెయిల్ని రద్దు చేయటం మేము ఆహ్వానిస్తున్నాం అని కూడా చెప్తున్నాయి. ఈరోజు దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి అంశాలను ఎట్లా చూస్తారు? అవి తీవ్రమైన అంశాలు. ఈరోజు అంటే పూర్తి ప్రతి రాలేదు, బట్ ఈరోజు ఇదే కాదు, దీన్ని లింక్ చేసుకుని మనం చూడవలసింది. అక్కడ ఇదే సిబిఐ, అక్కడ అవినాష్ రెడ్డి, అంటే వీళ్ళు పాత్రదారులు, కేవలం సూత్రధారుల మీద అక్కడ విచారణ జరుగుతుంది. తెలంగాణ హైకోర్టులో సాగుతోంది. ఉమామహేశ్వరరావు గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన నోటి వాంతులు చేసుకుంటున్నారు. కంటెంట్ లేదు. మనకు వచ్చిన సమాచారం మేరకు మా ఫ్రెండ్స్ న్యాయవాదులు అక్కడ ఉన్నారు, నాకు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇంకా 10:52కి స్టార్ట్ చేసిన ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఎన్ని సంవత్సరాల ఆర్గ్యుమెంట్లు ఎలా చేస్తారో తెలియదు. కానీ ఆయన మాట్లాడింది అసంబద్ధ వ్యవహారాలు, పలానా వాళ్ళ భార్యతో ఈయనకి అక్రమ సంబంధం ఉంది, పలానా వాళ్ళ తల్లితో అక్రమ సంబంధం ఉంది, అంటే భార్య లేని వాళ్ళకి తల్లికి పెట్టారు లింకు. ఆ రకంగా అసభ్యంగా జుగుప్సాకరంగా ఉంది. బట్ దానికి హత్యకి సంబంధం ఏంటి? ఎందుకంటే వాళ్ళే హత్య చేస్తుంటే వాళ్ళకి ఫండ్ చేసింది ఎవరు? వాళ్ళకి అంత స్తోమత లేదే. స్తోమత లేని దొరికిన 1.5 కోటి, దొరకంది చాలా ఉంది. ఆ దొరికిన 1,60,00,000 ఎంతో, అది ఎలా వచ్చింది? మరి వీళ్ళకి ఆ స్తోమత ఉందా? ఉమాశంకర్ రెడ్డికి అంత స్తోమత ఉందా అనేది ఆలోచించవలసిన విషయం. సరే, ఎనీహౌ చూద్దాం.
ఇంకెంతసేపు ఆయన వాదనలు కొనసాగిస్తారు. ఓకే. బట్ నాకున్న అంచనా మేరకు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళ సిబిఐ కూడా ఎడిషనల్ కౌంటర్ వేసిందని చెప్పారు. అందులో కొన్ని సంఘటనలు ఛాయగా బయటకు వచ్చినాయి. ఆ ఛాయగా వచ్చిన దాని ప్రకారం మోస్ట్ లైక్లీ అజయ్ కల్లం గారి ఇష్యూ కూడా అందులో బహుశా వారు ఇచ్చిన 161 స్టేట్మెంట్ వ్యవహారాలు, దానికి ముందు జరిగిన వ్యవహారాలు కూడా చర్చకు వచ్చినట్టుగా హైకోర్టు లీక్ నాకు వచ్చింది. హైకోర్టు లీక్ నిజమైతే నిజమే, కానీ అయితే చూద్దాం.